ఎస్ అండి, ఇప్పుడు ఆపరేషన్ ఎపిక్ ఫరీ అనుకుంటూ ఫిబ్రవరి 28వ తారీఖున ఇజ్రాయెల్ అమెరికన్ ఫైటర్స్ అటాక్ చేయడం, ఈ మొట్టమొదటి నిమిషంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితొల్లా అలీ ఖైమోని చంపేయడం. ఇలా ఆయితొల్లా అలీ ఖైమోని చంపేస్తే ఇరాన్ లొంగిపోద్ది. ఇస్లామిక్ రిపబ్లికన్ గాడ్స్ కాప్స్ మెయిన్ ఆయన ఆధ్వర్యంలోనే, ఖైమోని ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి అది లొంగిపోద్ది. వెంటనే ఇక్కడ వెనిజులా లాగే యుద్ధం ముగిసిపోద్ది అనుకున్నారు ట్రంప్. కానీ కథ అడ్డం జరిగింది. దీనివల్ల ఇంకా రెచ్చిపోయి ఇరాన్ విధ్వంసం క్రియేట్ చేస్తుంది. మహా విధ్వంసం. వెస్ట్ ఏషియాలో ఉన్న అన్ని దేశాలు కాదండి, యూరోప్ సైప్రస్ మీద కూడా అది మిసైల్ ప్రయోగించిందనమాట. ఎన్ని శక్తులు ఉన్నాయి, అన్ని శక్తులు ఇది వాడేస్తుంది. వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఆయన వార్నింగ్ ఇచ్చిన భాషలో పదాలు చూస్తే ట్రంప్ అక్కడ కాస్త వెనక్కి తగ్గి ఒక ఆత్మరక్షణలో పడిపోయారని తెలుస్తుంది. ఎందుకు పడిపోయారంటే, ముందు ఈ యుద్ధం చెయ్యొద్దు, ఈ ఆయుధాలు చూపించి అటాక్ చేస్తాననే భయాంతోనే ఇరాన్తో ఏదన్నా ఒప్పందం, గౌరవప్రదమైన ఒప్పందం చేసుకోవాలి, కానీ యుద్ధం మొదలవుతే చాలా ప్రమాదమని పెంటగాన్ రిపోర్ట్ ఆయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ముక్కుసూటికి వెళ్ళి పెంటగాన్ రిపోర్ట్ను పక్కన పెట్టి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కి లెసన్ ఇవ్వండి అనుకుంటూ ఆయన మొదలుపెట్టి మొండిగా ఉండడం వల్ల యుద్ధం జరిగిందని తెలుస్తుంది. అంతేకాని ఈ పెంటగాన్ రక్షణ శాఖ మాత్రం ఇది యుద్ధం చేయడం ఇష్టం లేదు. అందుకనే యుద్ధాన్ని 45 రోజులు మోహరించిన యుద్ధానికి వెనకడుగు వేసింది. కారణం ఫైనల్గా ఆయన మొండి పట్టుదలతో అటాక్ జరిగిందని మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆయన ఈ అటాక్ పెంటగాన్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇలా వస్తుందని డైరెక్ట్ ఫస్టే ఆయితొల్లా అలీ ఖైమోని వేయడం వల్ల లొంగిపోద్ది అనుకున్నారు. కానీ ఇంకా రెచ్చగొట్టిన